ప్రియమైన దేవుని పిల్లలారా, బైబిల్లో ద్వితీయోపదేశ ఖండంలో మోషే ద్వారా పలికిన దేవుని మాటలు, బైబిల్లో మోషే ద్వారా ఇశ్రాయేలీయులైన తన ప్రజలను ఎలా చూడాలని దేవుడు తన మనస్సులో అనుకున్నాడో అది మోషే ద్వారా వ్రాయించాడు. ద్వితీయోపదేశ ఖండం 4వ అధ్యాయం 9వ వచనం. నీవు జాగ్రత్త పడు బిడ్డ, నీవు కన్నులారా చూచిన వాటిని మరువక ఉండునట్లు అవి నీ జీవితకాలమంతా నీ హృదయములో నుండి తొలగిపోకూడదు. కనుక అవి తొలగిపోకుండా నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకో. నీ కుమారుల కుమారులకు వాటిని నేర్పించాలి. ఇదండి ఆయన మనస్సు. ఇప్పుడు చెప్పాడండి ఈ మాట. నువ్వు తెలుసుకో, భద్రపరచు, పిమ్మట నీ పిల్లలకు చెప్పి భద్రపరచు. ఆ తరువాత ఆ పిల్లలు వాళ్ళ పిల్లలకు, నీ మనువులకు మనవరాండ్రకు చెప్పాలి అన్నాడు. ఇశ్రాయేలీలు మోషే ద్వారా దేవుని మనస్సు ఎరిగి, న్యాయాధిపతుల గ్రంథం వచ్చేసరికి 2వ అధ్యాయం 10వ వచనంలో ఆ తరము వారందరూ చచ్చిపోయారు. వాళ్ళ గర్భాల నుండి పుట్టిన వారు దేవుడినైనను కన్న తండ్రి అయిన యెహోవానైనను ఆయన తన ప్రజలైన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టింది. ఎరుగని తరము. ఏమి ఎరుగరట వీళ్ళు? తండ్రినైనను ఆయన చేసిన ఇశ్రాయేలీయులకు ఆయన చేసిన కార్యములనైనను ఎరుగని తరము పుట్టిందట వాళ్ళకి. అంటే అలాంటి వాళ్ళను కన్నారు. కన్నవారికి ఎన్నడూ దేవుని గురించి చెప్పని వారు. ఈరోజు చెప్పండి మీరు, ఈరోజు అదే పరిస్థితి. వాళ్ళ పిల్లల్ని ఇంజనీర్లుగాను, డాక్టర్లుగాను, ఏమండి డబ్బు సంపాదించే వారిగాను, దేవునినైనను ఆయన చేసిన కార్యములనైనను రాయించిన గ్రంథములోని దేవుని మనస్సునైనను ఎరుగని ఈ క్రైస్తవులు వాళ్ళు కన్న పిల్లలను క్రికెటర్గా చూడాలనుకుంటున్నారు, సినిమా యాక్టర్గా చూడాలనుకుంటున్నారు, డాన్సర్లుగా చూడాలనుకుంటున్నారు. ఏమండి దేవుని బాగుందా? దేవుడు వ్రాయించిన ఆయన మాటలు ఆయనను నమ్మామని చెప్పుకున్న వాళ్ళే పట్టించుకోలేని అతి నీచ పరిస్థితి అండి ఈరోజు క్రైస్తవ్యానికి. భ్రష్టు పట్టింది కదా, భ్రష్టు పట్టలేదా చెప్పండి? బైబిల్ చదివితే అన్నం పెడతాదా అంటారు. మరి ఏం చదివితే అన్నం దొరుకుతుంది నీకు? ప్రపంచాలను కలిగించిన మహావిజ్ఞాన గ్రంథం అండి బైబిల్. ఏమనుకుంటున్నారు మీరు? నువ్వు వ్యవసాయం చేసేసావు, పంట వేసేసావు, ఒబ్బో పొగ్గుపోతున్నావు, జలొచ్చిందట మీదకి, వాయుగుండం వచ్చిందట మీదకి, పంట అంతా తడిచిపోయింది, గింజలన్నీ కుళ్ళిపోయి. ఆయన అనుకోవాలి, నువ్వు పండిస్తే పండదు. దేవుని మాట అంటే అసలు భయం లేదండి సమాజానికి. భయం చెప్పాలా మరి? చెప్పొద్దా? ఇప్పుడు చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం.
మా హృదయముల మీద వ్రాయబడి ఉండి ప్రపంచ మనుష్యులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా. అదండి నా కళ, అదండి పౌలు కళ, అదండి మోషే కళ, అదండి దేవుని కళ. ఒక సిగ్గుకరమైన సంగతి చెప్పమంటారా? ఫిలోమోను తీయండి అంటే అసలు ఎక్కడుందో తెలియదులకి. కొత్త నిబంధనలో ఫిలోమోను అని చెప్పారనుకోండి, అది ఎక్కడుందో ఇలాగ పేజీలు తిప్పుతారు, గడగడ 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 ఎక్కడుందో ఫీ అనగానే ఆపుతాడు అక్కడ. ఏమండి, క్రైస్తవులు దౌర్భాగ్య స్థితి అండి ఇది. నాయన ట్యూషన్కి వెళ్ళావా? టీచర్ గారు ఫోన్ చేశారు, ట్యూషన్కి వెళ్ళావా? ఈ మధ్యన బడికి రాకపోతే యాజమాన్యంలో ఎస్ఎంఎస్లు పంపుతున్నారు తల్లిదండ్రులకి. స్కూల్కి ఈవేళ వెళ్ళలేదనుకోండి, మా పిల్లడు ఎస్ఎంఎస్, మీ వాడు ఇవాళ రాలేదు. ఆడికెందుకు అంత బాధ? వీడి వల్ల వచ్చే కలెక్షన్ పోద్ది. వాడికి ఎందుకంటే అంత బాధ? నువ్వు ప్రతి నెల ప్రతి టర్మ్లో కడతావే ఫీజు, మరి అది పోదా ఆడికి? బిజినెస్ అండి, అది వ్యాపారం. మీరు అనుకుంటున్నారు మీరు కన్న పిల్లల మీద వాళ్ళకెంత ప్రేమ పుట్టుకొచ్చిందో అని. ఒంటి కాళ్ళ మీద నిలబడి జపం చేస్తున్న గుడ్డు కొంగ దగ్గర తిరుగుతున్న చేపలన్నట్టోళ్ళు మీరు. మీకు ఏమర్థం అవుతుంది మరి? ఆడు ప్రేమ వచ్చేసిందా మీ పిల్లల మీద? కాదు, ఈ పిచ్చిని బాగా ఎక్కించి వీడిని బాడు చేయాలి. దేవుని మనసు ఏంటో తెలుసా? 2వ వచనం, మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుష్యులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా. రాతి పలక మీద గాని సిరాతో గాని కాగితం మీద వ్రాయబడక మెత్తని హృదయములను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో నా పరిచర్య మూలముగా, గర్వంగా చెప్పుకుంటున్నానండి, నా పరిచర్య మూలముగా వ్రాయబడిన ఈ చిన్నారులు నా పత్రిక, ఈ చిన్నారులు క్రీస్తు పత్రికే ఉన్నారని మీకు తెలియజేస్తున్నాను. క్రీస్తు పత్రికల వాళ్ళేనండి. నా పత్రిక మీరే కారా. బైబిల్ చదువుతున్నా అర్థం కాని వారు, బైబిల్ను చదవని వారు ఎంతమంది ఉన్నారు? అది ఆలోచించండి ఈరోజు క్రైస్తవులారా. ఇదేమైనా బాగుందా? సినిమా స్కూళ్ళు కావాలంటే ఇందాక చెబుతున్న ప్రబుద్ధులు వీళ్ళు నిన్న కాక మొన్న సినిమాల్లోకి వచ్చి సినిమా స్కూళ్ళు కావాలి. సినిమా స్కూళ్ళు కావాలా? ఇప్పటికే ఈ సినిమాలు చూసి జనం చెడిపోతున్నారు. ఏమండి, స్కూల్లే లేనప్పుడు, సినిమా బడులే లేనప్పుడు, పాపాలు నేర్పే పాఠశాలలుగా ఈ సినిమా హాళ్ళు ఉన్నప్పుడు, పాపాలు నేర్పే పాఠశాలలుగా సినిమా హాళ్ళు ఉన్నప్పుడు ఎగబడుతున్నారే కానీ జనం చెడిపోతున్నారన్న సంగతి అర్థం కావటం లేదండి. ఏమండి, భయం చెప్పరా మీరు? చెప్పండి, మీరు భయం చెప్పరా? దేవుని పిల్లలారా, మత ఛాందస్యవాదం, భౌగోళిక శాస్త్రం ఎరుగని మత ఛాందస్యవాదం. అసలు మతం ఏంటండి? మతం ఏంటి? నమ్మకానికి వచ్చిన కర్మండి అది. నమ్మకం అనే పదానికి, విశ్వాసం అనే పదానికి వచ్చిన తప్పుడు అర్థంతో తయారు చేసిన పదమే మతం అండి. నీ అభిమతం వేరు, నా అభిమతం వేరు అంటారు. నీ అభిప్రాయం వేరు, నా అభిప్రాయం వేరు. నీ నమ్మకం వేరు, నా నమ్మకం వేరు. ఇదండి మతం. ఎవరి నమ్మకాల్లో వాడు వెళ్ళిపోతే నో ప్రాబ్లం అండి. కానీ మతం అనేది వటవృక్షంలా మారిపోయిందండి. వేళ్ళునిసిందండి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వేళ్ళునింది. దేవుళ్ళు బట్టి యుద్ధాలు. వీళ్ళ నమ్మకాలు దేవుడి మీద కాదు, వీళ్ళ నమ్మకాలు దేవుని మీద కాదు, దేవుని పేరట యుద్ధాలు. బౌద్ధులు ఉన్నారు,
ప్రపంచ పటంలో కొన్ని దేశాలు ఆక్రమించుకున్నారు. క్రైస్తవులు ఉన్నారు, ప్రపంచంలో కొన్ని దేశాలు ఆక్రమించుకున్నారు. హైందవులు ఉన్నారు, భారతదేశాన్ని ఆక్రమించుకున్నారు. ఇస్లాం వాళ్ళు ఉన్నారు, ప్రపంచంలో కొన్ని దేశాలను ఆక్రమించుకున్నారు. దేవుడు లేడనే వారు ఉన్నారు, వాళ్ళు ప్రపంచంలో కొన్ని ప్రాంతాలను ఆక్రమించుకున్నారు. ఎవరండి వీళ్ళంతా? భౌగోళిక శాస్త్రం మెరుగని మత ఛాందస్సవాదం ఇది. ఏమండి, చాప కింద నీరులా ఈ మతం అనేది ఈరోజు భయంకరంగా ప్రాకేస్తుందండి. సద్దాం అనుచరుడు అజీజ్, కుడిభుజం ఉండే ఆయనకి, ముసలాడు. ఏమండి, ఉరి తీసేసింది అమెరికా సద్దాం తర్వాత వాడిని, అజీజ్ని. అజీజ్ ఎవరో కాదండి, ఈజ్ ఏ క్రిస్టియన్. సద్దాముకు అనుచరుడైన అజీజ్ క్రైస్తవుడు. అవునండి, క్రైస్తవుడు వాడు. శారీరకంగా ఏ మతం అయితే అనుకూలంగా ఉంటుందో వీడి ఆశలు నెరవేర్చుకోవటానికి అందులోకి వెళ్ళిపోతున్నారండి మతస్థులు. మతం అది వాడి అభిమతం. ఏమండి, ఇక పోపు గారు చర్చికి నాయకత్వం వహిస్తానంటున్నాడండి. ఇప్పుడున్న పోపు గారు ఏం చేశారటండి, మగోళ్ళు పెళ్లి చేసుకోండి, ఆడవాళ్ళు పెళ్లి చేసుకోండి, మీరు రండి నేను పెళ్లి చేసేస్తాను, బిషప్లు పెళ్లి చేసేస్తారు. వీళ్ళు క్రైస్తవులు అండి. అవసరాలకు మతం వీళ్ళకి ఎన్నడైనా ఎప్పుడైనా కనీసం సాంఘిక న్యాయం, సాంప్రదాయం, కనీస న్యాయం వీడికి అర్థమవుతుందండి పోపు అనేవాడికి? లేదండి, రాదండి. ఇక ఇది ఎంత భయంకరం అయిపోయిందంటే అండి, ఏమండి, భువనేశ్వర్లో విలేకరు సమావేశంలో ప్రసంగిస్తున్న అశోక్ సింఘాల్, భారతీయ జనతా పార్టీలో ఉంటారండి వీళ్ళు. ఇతను ఇచ్చిన స్టేట్మెంట్ చూడండి. భారతదేశానికి ప్రస్తుతం 3 శక్తుల నుంచి ముప్పు పొంచి ఉందని విశ్వ హిందూ పరిషత్తు అంతర్జాతీయ అధ్యక్షుడు, అంతర్జాతీయ ఏంటండి, ఈ దేశానికి కాదు, అంతర్జాతీయ అధ్యక్షుడు అశోక్ సింఘాల్ పేర్కొన్నాడు. ముస్లిం జిహాదీలు, క్రైస్తవ మిషనరీలు, చైనా ప్రేరిత మావోయిస్టులు దేశ భద్రతకు ముప్పుగా పరిణమించారని పేర్కొన్నారు. చూసారండి, ఎవరటండి? క్రైస్తవులు కూడా ఉన్నారట, ముస్లిమ్స్ ఉన్నారట, చైనీస్ ఉన్నారట. మనుషుల మధ్య ఎలాంటి భయంకర పరిస్థితులు తలెత్తుతున్నాయో చూసారా? ఈ దేశం ఎక్కడికి వెళ్ళిపోతుంది చెప్పండి? ఇప్పుడు ఈ ప్రపంచం ఎక్కడికి వెళ్ళిపోతుంది చెప్పండి? హిందువులు ఉగ్రవాదులు, క్రైస్తవులు ఉగ్రవాదులు. ఏమండి, మరి మతాలేటి, దేవుళ్ళేటి, వీళ్ళ మౌనిక భక్తి జీవితం ఏంటి? అసలు ఎందుకున్నారు వీళ్ళంతా? మతం పేరిట రాజ్యం సాధించాలని ఒకడు, మతం పేరిట అధికారాన్ని చేపట్టాలని ఒకడు, మతం పేరిట ఏదైనా చెయ్యొచ్చని మరొకడు. ఇదండి ఈరోజు మత ఛాందస్సవాదం. ఏ బడిలోనైనా వీటి గురించిన వివరణతో కూడిన పాఠ్యాంశాలు ఎక్కడైనా ఉన్నాయండి? వీటిని సరిచేసేవి అంతరిక్షంలోకి నవ్వుకుని వదలడానికి ట్రై చేస్తున్నావు ఏంట్రా? అంతరిక్షంలోకి శాటిలైట్ పెట్టాలనుకుంటున్నావు ఏంటి? పంపించాలనుకుంటున్నావు ఏంటి? శత్రు స్థావరాలను తెలుసుకోవాలనా? ప్రపంచ సంగ్రామానికి దారి తీయాలనా? కోట్లాది మంది ప్రజలు ప్రపంచంలో క్షణంలో చావాలనా? దేనికి నువ్వు తలపడుతున్నావు ఈ కార్యాలన్నీ? ఎవరైనా ప్రశ్నిస్తున్నారా? ఇవి మత సభలు కావు, సమాజాన్ని మంచి మార్గాన నడిపించే అద్భుతమైన విజ్ఞాన సభలివి. ఎవరైనా అడగండి, ఏమంటే ఏ సభలండి? అవి క్రైస్తవ మత సభలండి అంటాడు. మత సభలా? నీ బడిలో నీ చిన్నప్పటి నుంచి మీ అమ్మ బాబు చెప్పనవి, నీ గురువు అన్నవి వాడు చెప్పనవి,
నీకు పట్టాలు ఇచ్చాడు విశ్వవిద్యాలయం, వాడు చెప్పనవరా ఇక్కడ చెప్పే పాఠాలు. ఎందుకురా నీకు సర్టిఫికెట్ తీసుకుంటావు, ఐఏఎస్ అని అంటావు, ఐపీఎస్ అని అంటావు, తహసీల్దార్ని అంటావు, కలెక్టర్ని అంటావు, లంచాలతో బతుకుతావు తెల్లవారు లేచిన కాడి నుంచి. రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తే లంచం, కోర్టుకి వెళ్తే లంచం, లాయర్ దగ్గరికి వెళ్తే లంచం, రేషన్ కార్డుకి వెళ్తే లంచం, పెన్షన్కి వెళ్తే లంచం, హాస్పిటల్కి వెళ్తే లంచం. మన విశాఖపట్నంలో పెద్ద జోక్ అండి. హాస్పిటల్ తీసుకెళ్లారండి, కేజీహెచ్కి, కింగ్ జార్జ్ హాస్పిటల్ తెలుసు కదా మీకు, తీసుకెళ్లారండి. చచ్చిపడి తీసుకెళ్ళిపోమన్నారు. చచ్చిపడి తీసుకెళ్ళిపోమన్నారు. తీసుకెళ్ళిపోమనగానే తీసుకొచ్చారండి చచ్చిపోయాడు. బాణామతులందరూ చూశారు. నన్ను వేదిక ఎక్కగానే మన వాళ్ళు ఇక్కడ తారాజోలు పేల్చారు టపాసులో. అలా ఆయన తీసుకెళ్ళిపోవడానికి టపాసు పిలుస్తుంటే ఇలా కదిలాడటండి. టపాసులు ఎప్పుడైతే దడదడమని ఫీల్ వీడు పాడి మీద పడుకున్నాడు ఇలాగ అన్నాడండి. ఇలాగనగానే కార్పొరేట్ హాస్పిటల్, పెద్ద హాస్పిటల్, గవర్నమెంట్ ఇది డబ్బున్న హాస్పిటల్ తీసుకెళ్ళిపోయారు. కేర్ హాస్పిటల్, అపోలో హాస్పిటల్ అంటే హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్లారండి. కింగ్ జార్జ్ హాస్పిటల్ చచ్చిపోయాడని ఇచ్చారు. టపాసులు కట్టి శ్మశానాన్ని తీసుకెళ్ళడానికి టపాసులు పీలుస్తుంటే కదిలాడు. కదిలిన తర్వాత ఇప్పుడు ఇంకా మంచి హాస్పిటల్ తీసుకెళ్లారు. వాళ్ళేం చెప్పాలండి? చూసి కమాన్ మొత్తం బిల్లులన్నీ కట్టించుకున్న తర్వాత చచ్చిపెట్టి తీసుకెళ్ళిపోయినారు. చూసారా ఎంత దొంగలో ఇళ్ళు. ఎందుకు కదిలాడు? పెద్ద పెద్ద లక్ష్మీ బాంబులు అటు డోప్పని పేలుతాయండి. ఆ అదురుకు భూమే కదులుతుంది. ఇది కదలదా? శవం కదలతండి. ఆ పక్కన తాగినోడు ఎవడో ఉండుంటాడు, చిన్న కదలికి పెద్ద కదలికగా చేశాడు. ఈడి కదలికి ఎక్కువ కనుక, తాగుబోతుడు కదలికి ఎక్కువ కదండి. ఈడు పరాకం చూడగానే అది కదిలినట్టు అనిపించింది. ఈ చచ్చిపోయిన తీసుకెళ్లి కార్పొరేట్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు ఏం చేయాలి? గేట్ దగ్గర నుంచి పంపించేయాలా? ఇది ఎలాగే తెచ్చాడండి. వచ్చింది శవం మీద డబ్బులు ఏరుకునేవాడు ఈ డాక్టర్లు అందరూ. ఎండి లండు, ఎంబీబీఎస్ బండు, 8 డిగ్రీలు. మళ్ళా తెచ్చేయండి లోపల తీసుకెళ్ళి ఒక గంట నుంచి వదిలితే ప్రమాదం కదా. చచ్చిపెట్టి తీసుకెళ్ళిపోండి అయ్యా, డబ్బులన్నీ కట్టించిన తర్వాత. ఈ మధ్య ఒక అమ్మగారిని హాస్పిటల్లో మేము సెమినార్కి వచ్చే ముందు మా ఇంట్లో ఉన్నటువంటి అమ్మగారిని, సుగంధ అమ్మగారిని, పాపం విధవరాలు, మా ఇంట్లో నా అల్లుడి ఇంట్లో పని చేయడానికి వచ్చింది ఉంటుందని ఆమెను హాస్పిటల్లో జాయిన్ చేశాడు. సెమినార్కి టైం అయిపోతుంది. ఒక 15,000 బిల్లు కట్టేశాడండి. నేను వచ్చేసరికి 15 రోజులు అవ్వచ్చు. ఈలోగా అక్కడున్న డాక్టర్ ఫోన్ చేస్తున్నాడు. ఏమండి ఎవరు పట్టించుకోవడానికి రావటం లేదు, బయట వేసేస్తాం ఇవన్నీ. 15,000 తీసుకుని రోజు 24 గంటలు గడవలేదు. 15,000 తీసుకున్న వీడికి ఇంకా 24 గంటలు గడవలేదు. ఫోన్ ఏంటి ఫోన్ చేస్తున్నావు ఏంటి? మీరు కానీ వెంటనే వచ్చి ఇక్కడ కానీ అమ్మాయి గురించి, ఈ మామగారి గురించి బాధ్యత తీసుకోకపోతే మామగారిని బయట ఎట్టేసి పోలీస్ కంప్లైంట్ ఇస్తామని అంటున్నారు. డాక్టర్ పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇస్తామన్నాడు అబ్బా అని ఆలోచించాను. ఎందుకంటే పొరపాటున హాస్పిటల్లో ఏదైనా ప్రాబ్లంతో చచ్చిపోతే హాస్పిటల్ అద్దాలు పగలగొట్టి డాక్టర్లు చితక్కొట్టేసిన దాఖలాలు ఉన్నాయి కనుక. ఎందుకంటే వాళ్ళకి అంత భయం. దొంగలండి. ఆరోగ్యంలో దొంగలు, ఆహారంలో దొంగలు, గాలిలో దొంగలు, గ్యాస్లో దొంగలు, పెట్రోల్లో దొంగలు, గనుల్లో దొంగలు, బొగ్గుల్లో దొంగలు, కిరసనాయిల్లో దొంగలు, అంతా దొంగలండి. మతం ఏం మతం ఇది? వాడి అభిమతం, దోపిడీ, స్వార్థపూరిత రాజకీయాల కుట్రలో కుంగిపోతున్న మానవ వ్యవస్థను, దేవుని పిల్లలైన మానవ మనుషులందరినీ, దేవుని కుమారులందరినీ కాపాడగలగాలి. మనం మనోనేత్రాలు తెరిపించాలి, తెలియచేయాలండి. ఏం మతం అండి ఇది? ఎవడు చెప్పాడండి మతం గురించి? దేవుని పిల్లలారా, మత్తయి సువార్త 23వ అధ్యాయం యేసుప్రభు అంటున్నాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయము 15వ వచనం చదవండి ప్రియులారా. అయ్యో వేషధారుల 23 మత్తయి సువార్త 15వ అధ్యాయం. అయ్యో వేషధారులైన
శాస్త్రులారా, పరిసయ్యులారా, సంఘ కాపరులారా, ఆ తెగకు చెందినవండి ఇదంతా, ఈ గుడి పుటాని అంతా. ఒకడిని మీ మతములో కలుపుకొనుటకు సముద్రమును భూమిని చుట్టి వచ్చేదరు. చూసారా, మతంలో కలుపుకోవటం ఏంటండి? యేసుప్రభు నోట వచ్చిన మాట అండి మతం. ఈ మతం అనేది 2000 సంవత్సరాల క్రితం యేసు నోట పలికిన పదం. మతం ఏంటి? మతం అంటేనే పిచ్చి, పిచ్చి అంటేనే దారుణం, దారుణం అంటేనే ఉగ్రవాదం, ఉగ్రవాదం అంటేనే నరబలి. ఒకనిని మీ మతములు కలుపుకొనుటకు సముద్రాన్ని భూమిని దాటి చుట్టి వస్తారు మీరు. తీరా వాడొచ్చి ఆడ కర్మగాలిని మాయ మాటలు నమ్మి ఒకవేళ నీ దగ్గరికి వచ్చేస్తే వాడిని ముంచేసినట్టే నువ్వు. ఆ తర్వాత వాడిని ఎలా డెవలప్ చేస్తావో తెలుసా? 2 నరక పాత్రునిగా చేస్తావు. నువ్వు ఒకంత నరక పాత్రుడివి, వాడు 2 నరక పాత్రుడు అయిపోతాడు. అంటే మతంలో కలుపుకుని నువ్వు చేసే పనిగా రాజకీయ మతంలో జరుగుతున్నదే, జ్ఞానులను చెప్పుకొనుచున్న పిచ్చి వాళ్ళ మధ్య జరుగుతున్నదే, శాస్త్రవేత్తల మధ్య శాస్త్రం అనే పేరుతో ముసుగులో జరుగుతున్నది అదే. చదువుల పేరుట చదువుల తల్లని చెప్పి కోట్లాది రూపాయలకు పడగలెత్తి ఓరుగల్లు కోటల్లా కాలేజీలు కట్టి దోచుకుంటున్నావు ప్రజాధనాన్ని. ఇదొక మతం. ఎన్ని మతాలు, ఎన్ని ఘోరాలు సమాజంలో. ఎవడు నిలబెట్టి ప్రశ్నించగలుగుతున్నాడు? ఎవడు నిలబెట్టి ప్రశ్నించినా ఎవడు అడగలేడు. అడగడానికి ఒకే హక్కు మీ దగ్గర ఉంది, అది మీరు వినియోగించే ఓటు హక్కు. న్యాయమంతుణ్ణి, నీతిమంతుణ్ణి, నిస్వార్థ పరుడిని, ప్రజల కొరకు ప్రాణం పెట్టే యేసు లాంటి వాడిని మీ ఊరిలో ఉంటే నిలబెట్టండి, అతనికి ఓటు వెయ్యండి, అతడు మిమ్మల్ని పాలిస్తాడు. దేవుని పిల్లలారా, మన వాళ్ళే మతంలో కలుపుకోవాలని భూలోకాన్ని చుడుతున్నారట, సముద్రాలు చుడుతున్నారట, తీరా లోపలికి మనల్ని దౌర్భాగ్యులుగా మారుస్తున్నారని పాఠం చదివారే మత ఛాందస్సవాదులు. వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? ఏమండి, భారతీయ జనతా పార్టీ ప్రప్రథమ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ నాకు కిరీటం ఇచ్చాడండి. నాకు కిరీటం పెట్టాడు రైటే, కానీ ఆయన అనలేదు, అందులో ఉన్న చాలా మంది వ్యక్తులు, ఒక బలరావ్ సావర్కర్, ఈ అశోక్ సింఘాల్, మురళీ మనోహర్ జోషి, తొగాడియా, ఇలాంటి వాళ్ళంతా నోరు పారేసుకుంటున్నారండి. ఏమన్నా తెలుసా? క్రిస్టియానిటీ ఈ దేశంలో లేదు, విదేశాలకు వెళ్ళిపోండి అని అంటున్నారండి. అసలు వీడు ఎప్పుడైనా ప్రపంచ పట్టం కానీ, ప్రపంచ చరిత్ర కానీ, ఈ పేర్లు నేను చెప్పానే, ఈ తొగాడి అన్నవాడికి కానీ, ఈ సుదర్శన్ అన్నవాడికి కానీ, అశోక్ సింఘాల్ ఏటండినా ప్రపంచానికేనట్టండి అధ్యక్షుడు. వీళ్ళు ఏమంటున్నారు? వీళ్ళకి అసలు ప్రపంచ చరిత్ర తెలియదండి వీళ్ళకి. ఏ రోజున బడికి వెళ్తే కదా తెలియటానికి. మనం ఎవరో అండి? మనం సహజంగా మన ఇండియన్ హిస్టరీలో మనం ఎవరో చెప్పండి. ద్రావిడులు, ముందు ద్రావిడులు వచ్చారు హిందూ దేశానికి. హిందూ దేశానికి ద్రావిడులు వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు? మధ్య ఆసియా. బాగా వినాలి మీరు, ఎవడ నోరు బారేసుకుంటే ఖచ్చితంగా చెప్పాలి మీరు. మధ్య ఆసియా. మధ్య ఆసియాలో ఏముందో తెలుసండి? మధ్య ఆసియా నుంచి వచ్చారు, కానీ ఈ మధ్య ఆసియాకు ఎక్కడి నుంచి వచ్చారో ప్రపంచ చరిత్రకు తెలీదు. బైబిల్ దగ్గరికి రావాలి. మరలా ఎవడైనా బైబిల్ దగ్గరికి రావాలండి. కనుక ఎవడైనా నాతో వాదించాలి అనుకుంటే నా దగ్గరికి ఎందుకు రాడంటే, వాడికి తెలియంది నాకు తెలుసు. ఇమ్రాన్ అనేవాడు ఓఫీర్ అనేవాడిని ఓడించేస్తున్నాడండి. హైదరాబాద్ పిలిచి ఆ సభలో ఓఫీర్ అనేవాడిని ఓడిస్తున్నాడు. వాడు ఓఫీర్ అన్నవాడిని ఓడిస్తున్నప్పుడు ఇమ్రాన్ ఒక ప్రశ్న వేశాడు. బైబుల్ అనే పదం బైబుల్లో నువ్వు చూపిస్తావని అడిగాడు. తక్కువని ఛాలెంజ్.
బైబుల్ అనే పదం నువ్వు బైబిల్లో చూపిస్తావా? ఛాలెంజ్ అన్నాడు. అని ఇంకొక మాట లైఫ్ టైం ఛాలెంజ్ అన్నాడు. నువ్వు ఎంతకాలం బతుకుంటావో బతికి వెతికి బతికి వెతికి బతికి వెతికి వెతికి బతికి వెతికి చెప్పన్నాడు. ఇలాగుండు కొమ్మలు పోయాడు ఆ ప్రశ్నకి. మైదానంలో ఉన్న మీరెవరైనా బైబిల్ అనే పదం బైబిల్లో ఎక్కడైనా వ్రాయబడిందా? పాస్టర్లు అడగండి, వీళ్ళు పరారైపోతారు. బైబిల్ అనే పదం బైబిల్లో ఉందని చూపిస్తాను. ఒక పదానికి 1 crore ఇస్తాడా? ఈ ప్రపంచంలో ఎవడు చెప్పకపోయినా యూదా గోత్ర సింహానికి తమ్ముడు మరో సింహం ఉంది 20వ శతాబ్దంలో. ఇమ్రాన్ ఖాన్ గురువు పీస్ టీవీలో మాట్లాడుతున్న జకీర్ నాయిక్ శిష్యుడు. ఈ జకీర్ నాయిక్ అన్నవాడు అహ్మద్ దీదాత్ శిష్యుడు. మీ ముందున్న మీ డాడీ పీడి సుందర్రావు ఈ సింహం దీదాత్ని మట్టి కరిపించి మీ మధ్యకు వచ్చిన సింహం. వీడు బచ్చే కట్టాడు. వీడు ఇమ్రాన్ ఖాన్ గారు అదర్ బచ్చా. బైబిల్ అనే పదం ఇంగ్లీష్ పదం. గ్రీకులో బైబిల్ని బిబ్లాస్ అంటారు. గ్రీకులో బైబిల్ని బిబ్లాస్ అంటారు. బిబ్లాస్ అంటే గ్రీకులో అర్థం ఏంటంటే, బిబ్లాస్ అనే పదానికి గ్రీకులో అర్థం ఏంటంటే పుస్తకం, గ్రంథం అని అర్థం. అర్థమైందా? పుస్తకం, గ్రంథం అని అర్థం. బిబ్లాస్ గ్రీకు పదంలో అర్థం. ఆ పదం ఇంగ్లీషులోకి తెచ్చేటప్పుడు మారిస్తే ఎక్కడ ప్రమాదం వస్తుందో అని బిబ్లాస్ అనే పదానికి బైబుల్ శబ్దంలో చిన్న మార్పు చేశారు. బైబుల్ అనే పదం వేశారు. తెలుగులోకి వచ్చేసరికి కూడా బైబులు అన్నారు, కానీ అట్ట మీద పరిశుద్ధ గ్రంథం అని రాశాడు. బైబిల్ అంటే ఒక పుస్తకం, బైబిల్ అంటే ఒక గ్రంథం, బైబిల్ అంటే గ్రంథపు చెప్త, బైబిల్ అంటే లా, ధర్మశాస్త్రం పుస్తకం. ఎన్నిసార్లు ఉంది బైబిల్ మాట? బైబిల్ అంటే లేఖనం, బైబిల్ అంటే శాస్త్రం, బైబిల్ అంటే గ్రంథం. ఈ గ్రంథం ముందు వ్రాయబడిన సంగతులు అంటున్నాడు ప్రకటన 22 చివరికి వెళ్ళేసరికి. పుస్తకములు 2 తిమోతి 4వ అధ్యాయం 12-13 వచనాలు. 2 తిమోతి 4వ అధ్యాయం చూసుకోండి మీరు. రేపు పొద్దున్న ఇమ్రాన్ ఖాన్ లాడు తగిలి నోరు మూయించాలి. ఇలాంటి మూర్ఖులు నోరు మూయించాలి. బైబిల్ జోలికి వస్తే వణుకు పుట్టిస్తా. మాట్లాడతాం తర్వాత రోజుల్లో. వణికిపోవాలి నువ్వు. ఎవడు చెప్పలేడు. 680 కోట్ల మంది ప్రపంచ జనాభాలో బైబిలులో ఏముందో ఎవడు చెప్పలేడు, పీడి సుందర్రావు తప్ప. ఏముంది 2 తిమోతిలో? నీవు వచ్చినప్పుడు పౌలు అంటున్నాడు తిమోతితో, నేను త్రోయలో కర్పునొద్ద ఉంచి వచ్చిన పుస్తకములను, ముఖ్యముగా చర్మపు కాగితములను తీసుకొని రమ్ము. దట్ ఈస్ బైబిల్. బిబ్లాస్. ఇమ్రాన్, నీకు బిబ్లాస్ అనే పదం తెలియదురా గ్రీకులో. అందుకే అన్నాను ముందు మాట్లాడనివ్వకూడదు. ఒక్క పదానికి ₹1 ఇస్తావని అడగాలి. ఎర్రుడు ఇచ్చేస్తానంటాడు. ఎర్రుడు ఇస్తానంటాడు. తర్వాత చేతులు ఎత్తాడు. నా కాళ్ళ మీద దండం పెట్టి వదిలేస్తాను. లేదంటే యేసుప్రభు కాళ్ళ మీద పడి పొడరా అంటాడు. ఆడు చక్రవర్తి అండి, అలెగ్జాండర్ కంటే గొప్పవాడు. విడిచిపెడతాడు. ఎన్ని కోట్లని విడిచిపెడతాడు. భయపడి వణికిపోతున్న నిన్ను పిరుగు బంధవు ఈ 2 అంచుల ఖడ్గంతో నీ మెడ తెగగొట్టడం. పో పో, క్షమించాను పో. క్రైస్తవుడు అంటే ఏమనుకుంటున్నారండి? ఎవడు నిలవలేడు. ఐన్స్టీన్ నిలబడగలడా? కొపర్నికస్ నిలబడగలడా? డార్విన్ నిలబడగలడా? సోక్రటీస్ నిలబడగలడా? షేక్స్పియర్ నిలబడగలడా? ఇప్పుడు ఎవడైనా నిలబడగలడా? చచ్చిపోయిన అందరి పేరు చెప్తున్నారండి. ఇప్పుడు నేను ఉన్నానని ఎవడైనా ఉన్నాడా?
ఉండడానికి వీల్లేదు. దేవుని పిల్లలారా, బైబిలు ఎరిగిన వాడు మహాజ్ఞాని ప్రపంచానికి. మధ్య ఆసియా ఎక్కడుందో తెలుసా? మధ్య ఆసియా నుంచి వచ్చారు, ఖైబరు బోలన కనుమరకుండా. బాగా వినండి, భారతదేశానికి వచ్చిన మొట్టమొదటి ద్రావిడులు ఖైబరు బోలన కనుమరకుండా ఉత్తర భారతానికి వచ్చిన వీళ్ళెవరో తెలుసా? ఎవరో తెలుసా? బాబెలు గోపురం కట్టబడిన ఇరాక్ ప్రాంతం నుంచి చెదిరిపోయిన, భాష మార్చిన తర్వాత చెదిరిపోయిన వచ్చిన వాళ్ళే వీళ్ళు, మన పూర్వీకులు, ఇండియన్స్, భారతీయులు. లక్షలాది మంది ప్రపంచంలో ఉన్న నా పిల్లలు వాళ్ళ డాడీ నోట నుండి భౌగోళిక శాస్త్రం ఎరుగని ప్రపంచ మత ఛాందస్సవాద రహస్యం ఏంటో అని ఎదురు చూస్తూ వింటున్నారు వాళ్ళు. ఇండియన్, ఎక్కడి నుంచి వచ్చావు? ఖైబరు బోలన కనుమల గుండా ఉత్తర భారతానికి వచ్చిన ద్రావిడులే. ఆ తరువాత వచ్చిన ఆర్యులు ఉత్తర భారతంలో ఉన్న ద్రావిడులను తరిమేసి, తెలివైన వారు, జ్ఞానవంతులు గనుక వాళ్ళు, బలవంతులు గనుక అమాయకులైన ద్రావిడులైన మనలను దక్షిణ భారతానికి తోసేశారు. వాళ్ళు ఆక్రమించుకున్నారు ఉత్తర భారతాన్ని. వాళ్ళే ఆర్యులు. ఆర్యులు గాని ద్రావిడులు గాని ఖైబరు బోలన కనుమరకుండా ఈ భారతదేశానికి వచ్చిన వీరు మధ్య ఆసియా నుండి వచ్చిన వారు. అనగా ప్రపంచ చరిత్ర నిలిచిపోయింది అక్కడతో. ప్రపంచ చరిత్ర రాసిందరు. మధ్య ఆసియాకి ఎక్కడ నుండి ఎవరు వచ్చారన్న సంగతి ప్రపంచ చరిత్రకారులకు తెలీదు. అందుకే ఒక ఫిడా హిస్టోనియన్ గాని, ఒక నోతువిచ్చిన గాని, ఒక కివ్వును గాని, కష్టన్న గాని తరిమి కొడతానన్న ప్రపంచ ఎవరు మీరు? చరిత్రకారుల. ఎవడరా మీకు ఇచ్చాడు ఈ పదవి? నీకేంట్రా తెలుసు ప్రపంచ చరిత్ర? నన్ను అడగరా, చెప్తాను ప్రపంచ చరిత్ర. మధ్య ఆసియా నుండి వచ్చిన వాళ్ళే భారతీయులు. మధ్య ఆసియా నుండి చెదిరిపోయిన వాళ్ళే ప్రపంచ దేశాలకు చెదిరిపోయిన వారు. అది ఆదికాండం 11 మీకు తెలుసు. ఈరోజు వచ్చిన నువ్వు, ముందొచ్చిన మమ్మల్ని, ద్రావిడులుగా మా పూర్వీకులు భారతదేశానికి ముందొచ్చి ఉత్తర భారతాన్ని మేము ఆక్రమిస్తే, నీ చాకచక్యంతో, నీ అధిక తెలివితేటలతో మమ్మల్ని దక్షిణ భారతదేశానికి తోసేసి ఉత్తర భారతదేశాన్ని ఆక్రమించుకున్న అశోక్ సింఘాల్, ఎవర్రా మీరు మమ్మల్ని దేశం వదిలి పొమ్మనటానికి? నీ బాబు, నా బాబు మధ్య ఆసియా నుంచి వచ్చాడురా. అసలు భౌగోళిక శాస్త్రం తెలుసురా నీకు? నేను పోవాలా భారతదేశాన్ని వదిలే? ప్రపంచ చరిత్ర తెలియని నువ్వు, భౌగోళిక చరిత్ర రాని నీకు, ప్రాథమిక పాఠాలే తెలియని నీవు క్రైస్తవులట దేశాన్ని వదిలి పోవాలా? నోరు పారేసుకుంటున్నావు. మత ఛాందస్సవాదాన్ని రచ్చగొట్టి అల్లకల్లోల స్థితికి దిగజారిపోయిన మీరు ఇప్పటికైనా నోరు కంట్రోల్ చేసుకోకపోతే దేవుడి చేతిలో నలిగిపోతారు. ఇప్పటికీ భారతదేశ చరిత్ర ఉగ్రవాదులతో, మతమనే ముసుగులో, మత పిచ్చితో, మత ఛాందస్సవాదంతో ఎలా పాడైపోయిందో మీరు ఒకసారి చూడండి. ఒకసారి తెర మీద చూడాలి. ఈ దేశం ఎలా మారింది, ప్రపంచం ఎలా మారింది. ప్రపంచ పటాన్ని చూస్తే రక్తపు డాగులున్నదిగా మారిపోయింది. ఇంగ్లాండ్లో బాంబులు, అమెరికాలో బాంబులు, ఇండియాలో బాంబులు, తెల్లవారితే పాకిస్తాన్లో బాంబులు, ఆఫ్ఘన్లో బాంబులు, ఇరాక్లో బాంబులు, ఇరాన్లో బాంబులు. మనుషులే బాంబులుగా మారుతున్నారు. ఎందుకో తెలుసా? ఇలా మత పిచ్చి పట్టిన నీలాంటి వాళ్ళు నోటుకొచ్చినట్టు వాగబట్టే ఈరోజు ఈ పరిస్థితి మానవాళికి సంభవించింది. Jagata, control your tongue.
మానవ బాంబులతో, కారు బాంబులతో మనిషిని చంపి దేవుని సేవని చెప్పే కాలం వచ్చింది. మనిషిని చంపి దేవుని సేవని చెప్పే కాలం వచ్చింది. చెప్పాడు ముందే యేసు, జరుగుతున్నాయి మీ మధ్య నేడు. చెప్పాడు ముందే యేసు, జరుగుతున్నాయి మీ మధ్య నేడు. సాగు చంపై, అడ్డొస్తే కాల్చై, ఉగ్రవాదులదే ఈ నినాదం. ప్రాణం తీసై, గురి చూసి కాల్చై, నరహంతకులది మారణ హోమం. మానవ బాంబులతో, కారు బాంబులతో మనిషిని చంపి దేవుని సేవని చెప్పే కాలం వచ్చింది. మనిషిని బ్రతికించలేని నీవు, చంపే అధికారం నీకుందా? చావుతో పోరాడుతున్న వానికి రక్తం ఎప్పుడైనా ఇచ్చావా? ప్రాణం నిలబెట్టాలిరా, ప్రాణం పోతే రానే రాదురా. ప్రాణం నిలబెట్టాలిరా, ప్రాణం తీసే హక్కే లేదురా. ప్రాణం పోస్తాడు మంచి వైద్యుడు, ప్రాణం ఇస్తాడు మంచి నాయకుడు. పగలతో రగులుతూ ఉద్యమాలతో ఉసిగొల్పి నక్సలిజం నెత్తురై, యాక్షనిజం ఉప్పెనై, టెర్రరిజం తీవ్రమై హతమార్చుతుంటే. నక్సలిజం నెత్తురై, యాక్షనిజం ఉప్పెనై, టెర్రరిజం తీవ్రమై హతమార్చుతుంటే. సాధించేదేముందిరా, చంపి నేరం చేస్తున్నావురా. అన్యాయం చేశావురా, అందరి ప్రాణాలు తీశావురా. అన్యాయం పేరుతో హంతకులుగా మారి, ఆత్మాహుతి దళంగా ప్రజల మధ్య పేలి. మానవ బాంబులతో, కారు బాంబులతో మనిషిని చంపి దేవుని సేవని చెప్పే కాలం వచ్చింది. మనిషిని చంపి దేవుని సేవని చెప్పే కాలం వచ్చింది. దేవుడు కలిగించిన ఈ సృష్టిని నరులందరికీ పంచాడు. తన పిల్లలే ఈ సృష్టిని రారాజులుగా ఏలమని చెప్పాడు. గాలి సమానం, నీరు సమానం, సూర్యుని నుండొచ్చే ఆ వేడి సమానం. సమానంగా పంచింది దేవుడే, ఎకరాల పంట దోచుకుంది స్వార్థపరుడే. సృష్టిలోని జంతు పక్షి జలచరాలు మున్నగు ఏ జాతిలోని పుట్టని ముసలం నరజాతిలోనే పుట్టటం దౌర్భాగ్యం. ఒకే మనిషి నుండి పుట్టుకొచ్చిన మానవ జాతి తమ స్వజాతి నాశనాన్ని కోరుకోవడం విడ్డూరం. కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు, అమెరికా నుండి అలాస్కా వరకు పుట్టుకొచ్చిన మానవ జాతి మధ్య ఆసియా నుండి వచ్చినదే. ఆది మానవుని జన్మస్థలం ఆసియా నుండి. ప్రపంచ ప్రజలందరూ చెదిరిపోయింది అక్కడి నుండి. ఒకే మానవ జాతి రక్తపు నాడికి అడ్డుకట్టలు వేసి మాలా మాదిగా కమ్మ కాపు మున్నగు నాడులకు జన్మనిచ్చి దేవుని కంట కన్నీరు రప్పించి మారణ హోమం జరిపిస్తుంటే ఎవరు ఆపుతారు ఈ ఘోరాన్ని? ఎవరు ఆపగలరు ఈ నేరాన్ని? ఇండియా, ఇజ్రాయెల్, అమెరికా, బాగ్దాద్ ఏ దేశంలో చూసిన బాంబుల మోతే. ఇరాక్, ఇరాన్, జపాన్, లండన్ ఏ దేశంలో చూసిన రక్తపు ఘోషే. ఎందుకు ఉగ్రవాదిగా మారిపోయావు? ఎందుకు నక్సలైట్గా మారిపోయావు? ఎందుకు మనిషిని చంపుతున్నావు? పుట్టినప్పుడు ఇలా లేవే. నేరం చేసిన ప్రతి మనిషిని చంపాలనుకుంటే ప్రపంచంలో ప్రతి మనిషి నేరస్తుడే. ఎంతమందిని చంపుతావు? ఎంతమందిని ఉరి తీస్తావు? మనిషిని చంపడానికేనా దేవుడు నిన్ను పుట్టించింది? ఇంతేనా ఈ ప్రపంచం? ఇదేనా ఈ ప్రపంచ భవిష్యత్తు? ఇంతటి దౌర్భాగ్యపు దుస్థితి నుండి ఈ ప్రపంచాన్ని రక్షించే నాథుడే లేడా? ఉంటే మన మధ్యకు రాడా?
వస్తే ఎలా ఉంటాడు? మనిషిని మార్చే మాటలు చెప్పే ప్రేమామయుడు, పాపుల కోసం ప్రాణం పెట్టి కరుణామయుడు. మనుషులంతా ఒక్కటని, పరమ తండ్రి పుత్రులని, కులమతాలు లేవని చెప్పాడు. విత్తనం చచ్చి బ్రతుకుతుంది, నీ ఆత్మకే మరో బ్రతుకు ఉంది. చనిపోతే మరో బ్రతుకు ఉంది, ఆ బ్రతుకెందుకో బైబిల్ చెబుతుంది. బ్రతుకు బ్రతికించు, బ్రతుకుందని బోధించు, క్రీస్తు యేసుదే ఈ నినాదం. బ్రతుకు బ్రతికించు, బ్రతుకుందని బోధించు, క్రీస్తు యేసుదే ఈ నినాదం. కత్తి పట్టుకున్నవాడు కత్తితో చంపబడతాడు, బాంబు పట్టుకున్నవాడు బాంబుతో పేలిపోతాడు, తుపాకీ పట్టుకున్నవాడు తుపాకీతో కాల్చబడతాడు. యేసు పట్టుకున్నది ప్రేమతత్వం. అందుకే ఆయన విప్లవం ఆరిపోలేదు, ఆయన విప్లవం కూలిపోలేదు. మనిషిని మార్చాలంటే చూపించవలసిందే నేరాలు ఘోరాలు కాదు, పసితనంలోనే నేర్పించవలసింది ప్రభు యేసుని పాఠాలు. ఈ లోకముందని తెలియాలంటే పుట్టాలి, మరో లోకముందని తెలియాలంటే మరణించాలి. దేవుని పేరు చెప్పి మనిషిని చంపుతావో, ఆ దేవుని ప్రేమను చెప్పి మనిషిని బ్రతికిస్తావో నీవే నిర్ణయించుకో. తాజా వార్తలు మీకు తెలుసు. మద్దెలి చెరువు సూరి చావటం. ఎవరు చంపేశారు? నమ్మిన వాళ్ళు. చచ్చిపోయే ముందు మాట్లాడుతూ, నేను ఇప్పుడు ప్రశాంత జీవితాన్ని కోరుకుంటున్నాను, నాకెవరి మీద కక్ష లేదు, నాకెవరి మీద కోపం లేదు అనుకున్నా చంపేశారు. ఎందుకో తెలుసా? ఒక్కసారి ఆ మతంలోకి వెళ్ళావు నువ్వు, దాని నుండి ఎంత బయటకు రావాలన్నా రాలేవు. కత్తి పట్టుకున్నావు, కత్తితోనే పోతావు. తుపాకీ పట్టుకున్నావు, తుపాకీతో పోతావు. ఛాందస్సవాదం పట్టుకున్నావో, ఛాందస్సవాదంతోనే చస్తావు. ఏది పట్టుకుంటే దానితోనే అంతరించిపోతావన్న యేసు మాట సవాలుగా బోధిస్తున్నాను ఈరోజు నేను. ఛాలెంజ్. ఎవడురా చెప్పగలడు భవిష్యత్తు? యేసు తప్ప, బైబిల్ తప్ప. కళ్ళ ముందు ఎన్ని నిజాలు ఈరోజు మనకు కనబడుతున్నాయి. మార్గాన్ని చూపించు, మతాన్ని చెప్పకు, నీ ఇష్టాన్ని చెప్పకు, నీ కోరికలకు రూపకల్పన చేసి బెటర్ సొసైటీ అని చెప్పకు. బైబిల్ చూద్దాం. ఆనాటి నుండి యేసు పలికిన మాటల తరువాత ఎలాంటి మాటలు దేవుడు తన మనసులోని వ్రాయించాడో చూడండి. గలతీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలెనని తన పాపముల నిమిత్తము చనిపోయాడు. బలియాగం, మార్గం. 14వ వచనం. కానీ యూదులు ఎలా అయిపోయారు? నా పితరుల పారంపర్య ఆచారమందు విశేష ఆసక్తి గలవాడనై స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో, యోధ మతం. సద్దాం ఎన్నో స్కట్స్, మిసైల్స్ విడిచిపెట్టాడండి. స్కట్స్ విడిచిపెట్టాడు కువైట్ మీదకు, మీకు అందరికీ తెలుసు. కానీ కొన్ని ఖండాంతర క్షిపణులు రష్యా నుంచి తీసుకున్నాడండి స్కట్లు వాడు. ఆ రోజు వాటిని ఇజ్రాయెల్ మీద కూడా విడిచిపెట్టాడండి. వాడితో కువైట్, వాడు తమ్ముడు కువైట్తో వాడు గొడవ పడుతున్నాడు. సద్దాం హుస్సేన్. ఇరాక్ విశాలమైన దేశం అండి, కువైట్ చిన్ని పట్టణం అండి. వాడు యుద్ధం చేసేది కువైట్తో. కానీ విడిచిపెట్టిన స్కడ్లో కొన్ని స్కడ్లు ఇశ్రాయేల్ మీదకి విడిచిపెట్టాడు. ఎందుకంటే యూద మత ఛందస్సవాదులు, యూదులు మూర్ఖులు, రాక్షసులు. వాళ్ళు యూదుల కోసం ప్రార్థన చేయండి అంటున్నారు. వాళ్ళ మాటలు నమ్మకండి, దొంగలు వాళ్ళు. యూదులు ఈరోజు మీరు ఇశ్రాయేల్ దేశం చూడండి,
ఇజ్రాయేల్ రమ్మని 10 ఏళ్ల క్రితమే చెప్పారు. పనికి మాలిన వారి దగ్గరికి నేను రాదు. యూదుల మతం అది, యూదుల మత ఛాందస్సవాదం. వాళ్ళే ప్రపంచంలో ఇస్లాం అనే ఉగ్రవాదాన్ని పుట్టించటానికి ఆయిల్ వేశారు వాళ్ళే, నూనె పోశారు వాళ్ళే, మంటలు పెట్టింది వాళ్ళే. అలాంటి పనికి మాలిన యూదులు మత ఛాందస్సవాదానికి అమెరికా లొంగిపోయింది, ఇంగ్లాండ్ లొంగిపోయింది, ఫ్రాన్స్ లొంగిపోయింది, యూరప్ దేశాలు అనేక దేశాలు లొంగిపోయాయి ఇజ్రాయెల్ని సపోర్ట్ చేస్తున్నందుకు. అప్పుడే చెప్పను అమెరికాకి, అమెరికా నిన్ను కాపాడేది ఎవరని. ఆ తరువాత అమెరికా అంతం ప్రారంభమైంది. ఈరోజు అమెరికాలో అడుక్కు తింటున్నారు అమెరికన్సే, తిండి లేక. నిరుద్యోగ సమస్యతో అతాకుతలం అవుతుంది. టవర్స్ కూల్చిన తర్వాత దాని ఆర్థిక పరిస్థితే పాడైపోయింది అమెరికాది. ఎందుకో తెలుసా? సోమరులకి, దొంగలకి, దేవునికి శత్రువులైన యూద మతం అని చెప్పుకున్న దౌర్భాగ్యులు, మత ఛాందస్సవాదులకి ఈ అగ్రరాజ్యాలు సపోర్ట్ చేస్తున్నాయి కనుక. దశలోనికలు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనాలు చూడండి. దేవుని పిల్లలారా, ఆ యూదులు ఏమండి, పాస్టర్లు ఏం చేస్తున్నారండి? మనమంతా యూదుల గురించి ప్రార్థన చేయాలి. దేవుడు ఏం చెప్తున్నాడు? యూదుల గురించి చెప్తున్నాడు. గుడ్లు అమాయకులని మిమ్మల్ని చూసి ఆ యూదులు, మొదటి దశలోనికలు 2వ అధ్యాయం 15-16, ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై మన ప్రభు అయిన యేసును ప్రవక్తలను చంపి మమ్మును కూడా హింసించి అన్యజనులు రక్షణ పొందుటకై వారితో మేము దేవుని వాక్యము మాట్లాడకుండా మమ్మును ఆటంకపరిచిన ఈ మత ఛాందస్సవాదులైన యూదులు దేవునికి ఇష్టలు కానివారు, మనుషులందరికీ విరోధులై ఉన్నారు. దేవుని ఉగ్రత తుదమట్టుకు వారి మీద వచ్చెను. బైబిల్లో ఉందండి. పిడి సుందర బైబిల్లో చెప్తారు కదండి, లేని పని మాటలు చెప్పడు కదండి. దేవుని పిల్లలారా, ఒక విషయం మీరు మర్చిపోకండి. నార్మన్ హౌస్లో యూదులు ఉన్నారు. ముంబై బాంబు పేలుళ్ళు మీరు విన్నారు కదా, ముంబై బాంబు పేలుళ్ళు విన్నారు కదా. ఆ రోజు షాలాపూర్లో 2వ రోజు మాట్లాడతానని అక్కడ పేలుతున్నాయి. ఎవరి పుణ్యమో తెలుసా? యూదుల పుణ్యమా అని. ఆ రోజు తాజ్ హోటల్తో పాటు ఆ ఓబరాయ్, ఆ నార్మన్ హౌస్లో కూడా యూదులు దిగారు. వాళ్ళని టార్గెట్ చేసి వచ్చారు వీళ్ళు, పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు. వాళ్ళని చంపడానికి వచ్చారు వీళ్ళు. ఇది యూదులకి పాలస్తీనులకి మధ్యన ఉన్నటువంటి తరతరాల విరోధ గాథ. ఒకే కడుపు అబ్రహాం, ఒకే తండ్రి అబ్రహాం, హాగరు సంతతి, యాకోబు సంతతి. వాళ్ళని కన్న పితరుడైన అబ్రహాము పాలస్తీనా దేశం అంతా ఉన్న గుడారంలో పెరిగిన మంచి మనిషి, వ్యక్తిత్వం ఉన్నవాడు, మన విశ్వాసులకు తండ్రి. కానీ అతని గర్భాన పుట్టిన దౌర్భాగ్యులు దేశాల కోసం, తిండి కోసం, అధికారం కోసం, సుఖాల కోసం ప్రపంచాన్ని అతాకుతలం చేస్తున్నారు. యోధ మతం, జిహాద్ అంటాడు. ఎవరు? సద్దాం. వీడికేం పోయే కాలం, అలాగనే చచ్చాడు. పవిత్ర యుద్ధం మళ్ళీ తన అర్థం ఏంటో తెలిసాడు. పవిత్ర యుద్ధం దేనికి? దేవుడు చేయమన్నాడు. నిన్ను చూసావా? ఇప్పుడు పాటలో చూసారా? ఇప్పుడు యేసు బోధించిన మార్గం అర్థం కాలేదండి. యేసు వచ్చినప్పుడు కూడా చంపేశారు ఆయన్ని. అపోస్తలుల కార్యాలు 19:23 వచనంలో ఈ మత ఛాందస్సవాదాన్ని తిప్పి కొట్టడానికి యేసుక్రీస్తు గురించిన ఆయన చేపట్టిన ఈ మహాబోధను బోధిస్తూ ఉన్నప్పుడు ఆ రోజు యూదులు ఎలాంటి కుట్ర పన్నారో చూడండి పౌలు గారి మీద. ఆ కాలమందు క్రీస్తు మార్గమును గూర్చి చాలా అల్లరి. క్రీస్తు మార్గం గురించి అల్లరి ఎందుకబ్బా? ఉంది కదా యోధ జాతి, ఉంది కదా యోధ మతం, ఉంది కదా యోధ మత ఛాందస్సవాదం. ఆ రోగం ఇండియా వాడికి వచ్చింది, ఆ రోగం పాకిస్తాన్ వాడికి వచ్చింది, ఆ రోగం ఇరాక్ వాడికి వచ్చింది, ఆ రోగం ఇరాన్ వాడికి వచ్చింది, ఆ రోగం అమెరికా వాడికి వచ్చింది. మత ఛాందస్సవాదం.
అపోస్తల కార్యం 9వ అధ్యాయం 2వ వచనం. అపోస్తల కార్యం 9వ అధ్యాయం 2వ వచనం. ఈ మార్గమందు పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల బంధిస్తాననే ఇతడు మత పిచ్చి పట్టి పౌలు ఆ రోజు చేసిన జైత్ర యాత్రది. యోధ మత పిచ్చి పట్టిన వాడుగా కనబడతాడు పౌలు మొట్టమొదట మనకి బైబిల్లో. యోధ మత పిచ్చి. మతం ఎంత పిచ్చిదో చూసారా? అది హిందూ మతమైనా, అది క్రైస్తవ మతమైనా, అది ఇస్లాం మతమైనా, అది ఏ మతమైనా మతాన్ని నమ్ముకుంటే నాశనం అయిపోతావు. అందుకే ఒక స్లోగన్ రాశాను, మతం మత్తు, ధనం దగ. నువ్వు నమ్ముకున్న ధనం నిన్ను దగ చేస్తుంది. మనిషి మాయ, దేవుడే దిక్కు. మనిషి మాయ, మతం మత్తు, ధనం దగ, దేవుడే దిక్కు. ఆ స్లోగన్ రాశానండి 30 ఏళ్ల క్రితం. నువ్వు దేన్ని నమ్ముకుంటున్నావో దానితో తుంచబడతావు. దేవుని మనసు ఒక్కసారి చూడు. 66 పుస్తకాలుగా మహాగ్రంథమై నీ కళ్ళ ముందు, నీ చేతులలోనికి వచ్చేసింది. ఇప్పుడు దేవుని మనస్సును విప్పి చూడు. మతం కనిపించదు, మార్గం కనిపిస్తుంది. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. మతం కాదది, మార్గం. మత్తు కాదది, నిత్య జీవం. చావు కాదది, నిత్య జీవానికి బలి. చావు అనేక మందిని బ్రతికించన్నది మార్గం, చావు అందరినీ చంపేయి అన్నది మతం. నీ చావుతో సమాజం బాగుపడాలి, నీ చావుతో అనేక మంది బ్రతికింపబడాలన్నది యేసు విప్లవం. నీ చావుతో అందరినీ చంపేయన్నది ఉగ్రవాదం, మతవాదం, ఛాందస్సవాదం. అది హిందువుడైనా, క్రైస్తవుడైనా, ఇస్లాం అయినా ఎవడైనా తెలుసుకోవాలి దీన్ని. ఒక మనిషి నుండి పుట్టిన 680 కోట్ల మంది ఈ నర జాతి ఒకే తండ్రి పిల్లలం, ఒకే రక్తాన్ని పంచుకున్న వాళ్ళం. ఏది నీతి? ఎక్కడ కనబడుతుంది నీతి? ఏ పుస్తకాలలో కనబడుతుంది నీతి? ఈ న్యాయం చెప్పండిరా. భౌగోళిక శాస్త్రమెరుగని మత ఛాందస్సవాదం. ఇరవై 24:15 అపోస్తల కార్యం. వారు మతభేదమని పేరు పెట్టి ఈ మార్గము చొప్పున. ఈ రోజు నేను ప్రకటిస్తున్న 24వ అధ్యాయం అపోస్తల కార్యములు 24వ అధ్యాయం 15 వచనంలో పౌలు ఎక్స్ప్లెయిన్ ఇస్తున్నాడు. ఏమని? వారు నేను ప్రకటిస్తున్న, మారిపోయిన తరువాత నేను ప్రకటిస్తున్న ఈ క్రీస్తు మార్గానికి వాళ్ళు ఏమని పేరు పెట్టారో తెలుసా? మతభేదము అని పేరు పెట్టారట. అందుకే క్రైస్తవ్యం కూడా మతం అయిపోయింది. మతభేదమా? మిమ్మల్ని అడిగే అనుకోండి, ఎవరండి మీరు, ఎవరండి అంటే మాది క్రైస్తవ మతం అండి. మతమా? అసలు క్రైస్తవ మతం అని బైబిల్లో ఎక్కడైనా ఉంటే చూడండి. మీ ఎదురుగుండా నా బట్టలన్నీ ఇప్పేసి మీ కాళ్ళ కింద దూరిపోతాను. ఇంకెంతకంటే సవాల్ ఏముంది? డబ్బుకే రారు, వాదించడానికే రారు, దేనికి రారు. బైబిల్ పట్టుకున్న వారెవరైనా, మరలా చెప్తున్నాను, ఇంకా 3 రోజులు ఉంటాను ఈ సిటీలో, క్రైస్తవ మతం అని బైబిల్లో చూపిస్తే వాడి కాళ్ళ కింద దూరిపోతాను. ఎంత ఘాటుగా బైబిల్ ధీటుగా చెప్తున్నారంటే, వ్రాయబడిన దేవుని మనస్సుది. మతం ఏంటిరా పిచ్చోడా? మార్గం రా, మార్గం రా. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని ఎన్నిసార్లు చదివావు ఈ మాట? ప్రపంచంలో ఎవరికి తెలియదండి ఇది. హిందువులుగా వాళ్ళకి తెలియదండి, ఇస్లాం వాళ్ళకి తెలియదండి, క్రిస్టియన్స్ వాళ్ళకి తెలియదండి, నాస్తికులుగా అస్సలు తెలియదండి, ఎవరికి తెలియదండి. దేవుని మనస్సు, కన్న తండ్రి ప్రలాపిస్తున్న కడుపులోని ఆవేదనది. ఆదాము నుండి పుట్టుకొచ్చిన మానవ జాతి మతాలు, కులాలు, వర్గాలు, ప్రాంతాలు ఈరోజు నరుక్కుంటున్నారండి. నేను కన్న పిల్లలే నా కళ్ళ ముందు నరుక్కు చస్తుంటే ఆ తండ్రి కడుపు కోత ఈ మానవ సమాజానికి అర్థం కాదా?
అర్థం కావాలి. అందుకే నేను పుట్టాను, అందుకే మీరు పుట్టారు. తరంలో రావాలి మనం, ఈ తరంలో మనం రావాలి. ఒకరు వచ్చారు, ఆయన పేరే అపోస్తలుడైన పౌలు. ఆయన పుట్టినప్పుడు ఒక మాట అంటున్నాడు, అపోస్తలులందరి గురించి మాట్లాడుతూ ఒక మాట అన్నాడు ఆయన. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము, కడపట అకాలమందు పుట్టిన నేను అంటాడు. చూడండి, కాలము గాని కాలములో పుట్టిన వాటిని అకాలపు కాయలు అంటారు. కాలము గాని కాలములో పుట్టిన వాటిని అవి కాయలైతే అకాలపు కాయలు. కాలము గాని కాలములో పౌలు ఎందుకు పుట్టాడో తెలుసా? అతని కంటే ముందున్న వారు అమాయకులైపోయారు గనుక ఒక న్యాయమూర్తి కావాలి, ఒక వీరుడు కావాలి, ఒక నాయకుడు కావాలి, ఒక రాజు కావాలి, ప్రజలను శాసించే పరాక్రమవంతుడు రావాలి. గనుక పౌలు జననం జరిగింది ఆ రోజు. అందుకే పౌలు ఏమంటున్నాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 8వ వచనము, అందరికీ కడపట అకాలమందు పుట్టిన నేను అన్నాడు. చూడండి ఎందుకు పుట్టాడు. అకాల జననం పౌలుకి ఎందుకు జరిగిందో తెలుసా? మొదటి శతాబ్దములో యూదులు కుట్రలతో కుతంత్రాలతో దేవుని మనస్సును అల్లకల్లోలం చేస్తూ పంపబడిన ప్రవక్తలను చంపుతూ రాళ్లతో కొడుతున్న దుర్మార్గపు యూద మత ఛాందస్యవాదానికి ఎదురు నిలిచే మగాడు కావాలి. అందుకే పుట్టించాడు అకాలంలో పౌలుని. 430 సంవత్సరాలు ఈజిప్టు బానిసలుగా వాళ్ళ పాదాల కింద పడి నలిగిపోయిన ఇశ్రాయేలీలు కన్నీటి ప్రార్థనకు దేవుడే కనికరించి తన పిల్లలను కాపాడాలని ఒక నాయకుడిని పుట్టించాడు. అతడు ఎర్ర సముద్రాన్ని పాయలో చేయగలడు, ఆకాశము నుండి అగ్నిస్తంభాన్ని దింపగలడు, నీళ్లను రక్తముగా మార్చగలడు, ఆకాశం నుండి ఆహారాన్ని దించగలడు. అతడే మోసెస్. తరానికి ఒక నాయకుడు కావాలి. ఈ తరానికి మీరు కావాలి, ఈ తరంలో నేను కావాలి. అందుకే పుట్టించాడు. సృష్టి కలిగించి నడిపించినది దైవమే. ఈ భూమిపై ఉన్న నరులంతా తన పిల్లలే. నీకోసమే ఎదురు చూశాడని, ఈ తరములో నీవు రావాలని, తన మహిమకే కీర్తి తేవాలని నేస్తమా. దేవుని ఆశ తనకు పిల్లలు కావాలని, ఆ తండ్రి పనిలోనే బ్రతుకంతా సాగాలని. దేవుని ఆశ తనకు పిల్లలు కావాలని, ఆ తండ్రి పనిలోనే బ్రతుకంతా సాగాలని. ఈ సృష్టి కలిగించి నడిపించినది దైవమే. ఈ భూమిపై ఉన్న నరులంతా తన పిల్లలే. మోషే వలె నడిపించుము, విసిగించిన మాటను మరువకు. ఏ పదవిని
ఆశించకు, శోధించిన నీవు పని మానకు. అవమానమే ఎదురయ్యినా బహుమానమే ఉంది, గురి చూడుము. దేవుని ఆశ నీవే కావాలని, దేవుని ఆశ తనకు పిల్లలు కావాలని. ఆ తండ్రి పనిలోనే బ్రతుకంతా సాగాలని. ప్రభు యేసులా పని చేయుము, సాతాను శోధిస్తే ఎదిరించుము. లోకాశలే కలిగించిన వాక్యానికే నీవు తలదించుము. తల్లిదండ్రులే వదిలేసిన మన తండ్రి పని మీదే ఉండాలని. దేవుని ఆశ నీవే కావాలని, దేవుని ఆశ తనకు పిల్లలు కావాలని. ఆ తండ్రి పనిలోనే బ్రతుకంతా సాగాలని. ఈ సృష్టి కలిగించి నడిపించినది దైవమే. ఈ భూమిపై ఉన్న నరులంతా తన పిల్లలే. నీకోసమే ఎదురు చూశాడని, ఈ తరములో నీవు రావాలని. తన మహిమకే కీర్తి తేవాలని నేస్తమా. దేవుని ఆశ తనకు పిల్లలు కావాలని, తనకు పిల్లలు కావాలని, తనకు పిల్లలు కావాలని. దేవుని పిల్లలారా, ఈ తరంలో మీరు పుట్టారు. 680 కోట్ల మందిలో మీరు ప్రత్యేకింపబడ్డారు. ఎందుకో తెలుసా? నాశనం అవుతున్న ఈ జనాంగానికి నాయకత్వం కావాలి. వేదిక మీద నా పిల్లలు చూడండి, పండితులై పట్టభద్రులై వాళ్ళ రాష్ట్రాల్లో, వారి జిల్లాల్లో, వారి పల్లెల్లో ఈ మహాజ్ఞానాన్ని ప్రతి ఇంటికి తీసుకువెళ్తున్నారు. నా సమకాలికులు వాళ్ళ పిల్లలే దేవుడు రాయించిన మనస్సును చెబుతున్నారు. ఇది కన్న తండ్రి వందల కోట్ల సంవత్సరాలకు పూర్వం నీ మీద పెట్టుకున్న ఆశ, మనసు. ఆ మనసు తెలుసుకోవా? 3 నాళ్ల ముచ్చట ఈ జీవితం గురించి ఆలోచిస్తున్నావా? 100 కోట్ల టర్న్ ఓవర్ సెటిల్మెంట్స్ ఉన్నాయి సూర్యు దగ్గర. 100 కోట్లకు ఆశపడిన భాను తన మిత్రులతో కలిసి రాక్షసుడిగా మారి నమ్మిన బంటుగా ఇస్కరియోతులా చంపేశాడు. దేన్నైతే నమ్ముకున్నాడో దానితోనే పోయాడు. ఎందరి చరిత్రలు మీ కళ్ళ ముందు సాక్ష్యాలుగా, సజీవ సాక్ష్యాలుగా మీకు కనబడుతుంటే లోకాన్ని నమ్ముతారా? డబ్బును నమ్ముతారా? పదవిని నమ్ముతారా? అధికారాన్ని నమ్ముతారా? ఆశలను నమ్ముకుంటారా? వద్దు, ఇవేవి నిలబడవు. నువ్వు నీ తండ్రి కొరకు మాత్రమే నిలబడాలి. కళ్ళు మూసుకోండి. తండ్రి, మీరు ప్రేమించిన మీ పిల్లలను తీసుకొచ్చారు. మీరు తీసుకువచ్చిన మీ పిల్లలకు మీ మాటలు వినిపించాను. విన్నది నిష్ప్రయోజనం కాకూడదు. చీమకుర్తి, కనిగిరి ప్రాంతంలో ఉన్న ఎందరో పిల్లల కష్టం ఈ 28వ జాతీయ లేఖనాల పరిశోధనకు పునాది. ఈ పట్టణం మరలా మీ వెలుగులలో నింపాలని మీ పిల్లలు కలలు గన్న
ఈ సభలో విజయవంతం చేస్తున్నందుకు వందనాలు. విత్తబడిన వాక్యం పడిన ప్రయాసం వ్యర్థం కాకుండా ఫలము తీసుకుని రాగలకు సహాయం చేయండి. యేసు నామమున ఆమేన్.